నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని హతమార్చిన భారత ఆర్మీకి ధన్యవాదాలు తెలియజేసిన గూడూరు వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు. గూడూరు స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు స్వీట్లు పంచుకుంటూ భారత త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వివేకానంద కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున మాట్లాడారు. ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్లో అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మన త్రివిధ దళాలు చేపట్టిన ప్రతీకార దాడిని అభినందించారు. పాకిస్తాన్ తీవ్రవాదులపై ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారో అని ఎదురు చూస్తున్న భారత ప్రజలకి ఈరోజు ఉదయం 1:44 భారత సైన్యం చేపట్టిన ప్రతీకార దాడి చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. అనంతరం విద్యార్థులకు పౌరులందరికీ మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయులు సరిత, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థుల ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 1:44 జరిగినటువంటి పాకిస్తాన్పై భారత త్రివిధ దళాలు చేసినటువంటి ప్రతీకార చర్యలకు ఆనందిస్తూ స్వీట్లు పంచుకోవడం జరిగింది. ముందే చెప్పాం, పాకిస్తాన్ ఒక పిరికి పంద చర్యగా అమాయకులైనటువంటి 26 మంది భారత పౌరుల్ని చంపడం జరిగింది. అందులో భాగంగా ప్రతీకార చర్యలో భాగంగా ఈరోజు ఉదయము భారత త్రివిధ దళాలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు హోంమంత్రి అమిత్ షా గారు, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ గారి యొక్క సారథ్యంలో వాళ్ళు ఊహించని విధంగా పాకిస్తాన్లో 4 టెర్రరిస్ట్ క్యాంపులు, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POKలో 5 టెర్రరిస్ట్ అటాకుల్లో భాగంగా వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. దీని అందరికీ మేము చాలా ఆనందిస్తున్నాం. ఇంకో రకంగా చెప్పాలి అంటే భారతదేశం యొక్క శక్తి ప్రపంచానికి తెలిసినటువంటి రోజు. బీహార్ సభలో గౌరవ ప్రధానమంత్రి గారు మాటిచ్చారు, ప్రపంచంలో ఏ మూలన్నా కూడా టెర్రరిస్టులను తీసుకొచ్చి వెలికి తీసి వాళ్ళని మట్టు పెడతామని చెప్పేసి 10 రోజుల వ్యవధి కూడా కాకుండా వాళ్ళని మట్టు పెట్టారు. దేశ ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉంటారు. ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారా అని చెప్పేసి భారతదేశ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడైనా భారత్ సాధారణంగా మాకు సత్యము అహింస అని చెప్పేసి చేతులు కట్టేశారు. భారతదేశం ఏం చేయగలదో మీకు రుచి చూపించాం. హైదరాబాద్లో ఒక నాయకుడు అన్నాడు, 15 నిమిషాలు ఇస్తే భారతదేశం లేకుండా చేస్తాను అని చెప్పేసి. అలాంటి పాకిస్తాన్ కుక్కలకు, పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటువంటి భారతదేశంలో ఉంటూ ఈ దేశపు తిండి తింటూ ఈ దేశపు గాలి పీలుస్తూ పాకిస్తాన్ కోసం పనిచేసేటువంటి ప్రతి కుక్కకు కూడా మా యొక్క విద్యార్థుల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇక్కడైనా మేము ప్రపంచ శాంతిని కోరుకుంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తులం కాబట్టి మేము ఈ విధంగా ముందుకెళ్లాల్సి వస్తుంది తప్ప మరొక్కసారి పాకిస్తాన్ ఎక్కడైనా మానుకొని శుద్ధంగా ప్రపంచ శాంతి కోసం పనిచేస్తూ అందరూ కలిసికట్టుగా ఉంటూ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలోని ప్రజలు మారుతున్నారు. భారతదేశంలోని ప్రజలకు ఏం జరుగుతుందని అర్థమైంది. భారతదేశంలోని విద్యార్థులు యువత భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి అనే ఒక జై కొట్టేటువంటి విద్యార్థులు యువత సంఖ్య ఈ దేశంలో పెరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, కళాశాల క్యాంపస్లో, యూనివర్సిటీ క్యాంపస్లో, విశ్వవిద్యాలయాల్లో, IITలో, NITలో భారత్ మాతాకి జై అనే ఒక నినాదం మారుమోకపోతూ ఉంది. రీసౌండ్ మీకు వినిపిస్తుంది. ఇకనైనా జరిగిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ మీ కర్మ ఫలాలు అనుభవించక తప్పదు. ఇంకనైనా పాకిస్తాన్ అణిగిమణిగి ఉంటే మీ ప్రాణాలు నిలుస్తాయి. లేకపోతే ప్రపంచ పటం నుంచి భారతదేశం పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేస్తుంది. ఇంకా పాకిస్తాన్ అనేది ఒక దేశం అనేది చరిత్రలో చదువుకోవాల్సిందే. అలాంటి పరిస్థితి చేసుకో. మోడిఫైడ్ ఇండియా, హ్యాపీ దివాలి పాకిస్తాన్. I think you people understand what is India, what is power of India, what Modi ji can do. This is India, this is the power of India. Remember, we are warning you, this is what can we do, and this is the last chance. You people, we hope you change, and yeah, there is no change is going to see. బుడిబుడి అడుగులు వేసి ఆడుకునే వయసులో క్యాన్సర్ వ్యాధి సోకి మంచానికే పరిమితం ఉన్న 3 ఏళ్ల చిన్నారి మహర్న దీన పరిస్థితి చూస్తే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. ఆ చిన్నారి పరిస్థితిపై సిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. మణబోలు మండలంలోని మణమనూరు గ్రామానికి చెందిన పారిచర్ల కిషోర్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కిషోర్కు భార్య సుబ్రజ, 2 పిల్లలున్నారు. 4 ఏళ్ల కుమారుడితో పాటుగా 3 ఏళ్ల చిన్నారి మహర్న ఉంది. గత 4 నెలల క్రితం అనారోగ్యంగా ఉండడంతో మణమనూరు గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు మల్లికార్జున వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరీక్షించి మందులు ఇచ్చారు. తగ్గకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రిలో చూపించిన తర్వాత ఆ 3 ఏళ్ల చిన్నారికి
అక్యూట్ లైకోబ్లాస్టిక్ లుకేమియా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. నెల్లూరు, చెన్నై నగరాల్లోని ఆసుపత్రుల్లో వివిధ పరీక్షలు చేసి వైద్యం అందించిన వ్యాధి నయం కాలేదు. అప్పటికే 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడిని ఆ కుటుంబంలో ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేదు. దీంతో చేసేది ఏమీ లేక చిన్నారి మహన్నను ఇంటి వద్దనే ఉంచి సేవలు చేస్తున్నారు. మంచానికి పరిమితమైన ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. వైద్యం చేయించాలంటే 7 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచిన స్థితిలో ఆ పేద కుటుంబం ఉంది. చిన్నారి మహన్న మంచానికే పరిమితమైంది. తల్లి సుప్రజ అన్ని తానే సేవలు చేస్తుంది. ఆహారం కూడా సరిగా తీసుకోలేని పరిస్థితి. ఆ చిన్నారిని చూస్తే హృదయం ద్రవించిపోతుంది. చిన్నారి తల్లి సుప్రజ సిఆర్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. రోజు కూలి పనులు చేసుకుంటూ పూట గడిచే పరిస్థితుల్లో ఉన్న తమకు తమ కూతురికి వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేదని వైద్యానికి దాతలు చేయూత అందించాలని వేడుకుంటుంది. అలాగే గ్రామీణ వైద్యుడు మల్లికార్జున మాట్లాడుతూ చిన్నారి మహన్నకు అనుకోని వ్యాధి రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు దాతలు స్పందించి తమ వంతు సహాయం చేస్తే పాప వైద్యానికి ఉపయోగపడుతుందని సహాయం అందించేవారు. 8179485393 ఫోన్ నంబర్ను సంప్రదించాలని తెలియజేశారు. నమస్కారం అండి. ఈ పాప పేరు, వీడియోలో చూపిస్తున్న పాప పేరు మహర్న. వీళ్ళది మడొందూరు గ్రామం. ఈ పాపకి గత 4 నెలలుగా లైకోబ్లాస్టిక్ లుకేమియా అనే క్యాన్సర్ వ్యాధి సోకి 4 నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఎటువంటి ఆర్థికంగా స్థిరత్వం లేనందున పాపకి వైద్యం చేయించడానికి కూడా ఖర్చులకి లేనందున అందరినీ కూడా అడగడం జరుగుతూ ఉంది. ఇది మీడియా ద్వారా తెలియజేస్తే వాళ్ళకి ఏదన్నా కొంచెం హెల్ప్ జరుగుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ఇది 2 సంవత్సరాలు పిల్లల నుంచి 10 సంవత్సరాల పిల్లల్లో వచ్చే వ్యాధిగా వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనికి 5 సంవత్సరాల వరకు రెగ్యులర్గా వైద్యం తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ భారాన్ని వాళ్ళు భరించలేని పరిస్థితుల్లో పాప పూర్తి దయనీయ స్థితిలో ఉన్నందువల్ల మనం మీడియా ద్వారా తెలియజేస్తే ఎవరన్నా ఆదుకుంటారనే ఉద్దేశంతోనే వీడియో పెట్టడం జరుగుతుంది. కావున అందరూ కూడా మిత్రులందరూ దయ ఉంచి ఈ పాపకి మీ వంతు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను. నా పేరు సుప్రజ, మా పాప పేరు మహర్న. మా పాప బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. ఫస్ట్ చెన్నైలో చూపించాము. అక్కడ 10 లక్షలు అడిగారు. మా దగ్గర అంత స్తోమత లేక కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని నెల్లూరుకి వచ్చాము. ఇక్కడ కూడా ఛార్జీలు లేక ఇబ్బంది పడుతున్నాము. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే మాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్లోని ఇంద్రమ్మ కాలనీ 5వ వీధిలో వెలుస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అభిషేకాలు, అర్చనలు జరిగాయని పూజారి ఆర్కే స్వామివారు మీడియా వారికి మాట్లాడారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.
తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్లో వెలిసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం 2023 సెప్టెంబర్ 10వ తేదీ గుడి స్థాపించడం జరిగిందని దేవస్థాన కమిటీ సభ్యులు మీడియా వారికి తెలిపారు. అదేవిధంగా దేవస్థాన పూజారైనటువంటి గోపిస్వామి గారు మీడియాతో మాట్లాడుతూ గుడి స్థాపన జరిగినప్పటి నుండి ప్రతి బుధవారం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు మరియు స్వామివారికి అభిషేకాలు నిత్యం జరుగుతాయని తెలియజేశారు. ओम माधवाय नमः। ओम श्री सिद्धि बुद्धि सहिता श्री विघ्नेश्वर स्वामी कटाक्षरस्तु। ओम दीर्घ सुमंगली भवा। సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమో నమః. శ్రీ గాంధీనగర్లో వెలిసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం దాన్ని ప్రతిష్ఠించింది 2023 సెప్టెంబర్ 10వ తేదీ గాంధీనగర్లోని వాటర్ ట్యాంక్ పక్కనే శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కట్టడం జరిగిందండి. అలాగే ఇక్కడ ప్రతి బుధవారం స్వామివారికి అభిషేకాలు నైవేద్యాలు అలాగే ప్రతి వినాయక చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు గణపతి హోమాలు అన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చాలా కోరుకున్న వారికి కోరికలు తీర్చి స్వామివారు మంచి కృపని కలిగిస్తున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక శివాలయం నుండి 102 కలశాలతో మహిళలు ఊరేగింపుగా వాసవి ఆలయానికి వచ్చి కలశ జలంతో అమ్మవారికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవిక్రమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో స్వస్థజమకర్మాస్తో కర్మ సమర్జనస్తో పుత్ర సమర్జనస్తో వేద సమర్జనస్తో శాస్త్ర సమర్జనసే అరిష్టదర్శనమస్తో నైవేద్యావద అందరూ
కోట సత్యలక్ష్మి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల అభ్యున్నతి దృష్టిలో పెట్టుకుని నూతనంగా 2 బీమా పథకాలు ప్రవేశపెట్టినట్లు వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ శ్రీ శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించి తెలియపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాలు అసంఘటిత భవన నిర్మాణ కార్మికులకు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ కూలీలు, ఇతర కార్మికుల కోసం ఈ శ్రమ బీమా, భవన కార్మికుల బీమాలను ప్రవేశపెట్టారని, ఈ బీమాలో 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు గల కార్మికులు ఈ పథకానికి అర్హులని, అలాగే తెల్ల రేషన్ కార్డు ఫామ్ 27 ద్వారా లేబర్ లైసెన్స్ పొందిన వారు అర్హులేనని, ఈ బీమాకు సంవత్సర ప్రీమియం 110 రూపాయలు చెల్లించాలని, ఒకసారి చెల్లించినచో 5 సంవత్సరాలు వర్తిస్తుందని, బీమా పొందిన వారు ప్రమాదవశాత్తు మరణించిన ఎడల 5 లక్షల రూపాయలు, 50% అంగవైకల్యం పొందిన వారు 5 లక్షల రూపాయలు, 26 నుండి 40% అంగవైకల్యం కలిగిన వారు 50,000 రూపాయలు, 25% అంగవైకల్యం కలిగిన వారు 25,000 రూపాయలు పొందవచ్చని, సాధారణ మరణం పొందిన వారు 50,000 రూపాయలది సహాయపడుతుందని ఆయన తెలిపారు. దీని దరఖాస్తు కోసం ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల కోసం మరియు భవన కార్మికుల కోసం 2 బీమా పథకాలు పెట్టబడడం జరిగింది. ఇందులో మొదటి పథకం ఈ శ్రమ బీమా పథకం. ఈ శ్రమ బీమా పథకం ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ పోర్టల్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ఉన్న కార్మికులు, అసంఘటిత కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, పాడి పరిశ్రమ చెందిన వాళ్ళు కానీ, మరియు వ్యవసాయ కూలీలు కానీ, మరియు మత్స్యకారులు కానీ, ప్రతి ఒక్క కార్మికులు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు బిలో పోవర్టీ లైన్ కలిగి ఉన్నవాళ్ళు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు, తర్వాత ఈపీఎఫ్ ఇన్సూరెన్స్ కట్టని వాళ్ళు అర్హులు. దీనికి 16 నుంచి 59 సంవత్సరాల వయసు ఉండాలి. ఈ బీమాని ఉచితంగానే పొందవచ్చును. ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బీమా పథకంలో వల్ల ఎవరైనా మరణించినచో, ప్రమాదవశాత్తు మరణించినచో 2 లక్షల రూపాయల బీమా సొమ్ము ఇవ్వడం జరుగుతుంది, మంజూరు చేయడం జరుగుతుంది. బీమా రెండవ పథకము వచ్చి భవన కార్మికుల బీమా పథకం. దీనికి ఈ బీమా 5 సంవత్సరాలు కాల పరిమితి, 110 రూపాయలు కట్టాలి.
110 రూపాయలు కట్టాలి. దీనికి అప్లికేషన్ ద్వారా మీకు అందుబాటులో మండల ఆఫీసులో అందుబాటులో అప్లికేషన్ ఉన్నాయి. అప్లికేషన్ ద్వారా లేబర్ ఆఫీస్కి గూడూరుకి మన ఏరియా వచ్చి గూడూరు ఏరియా కిందకి వస్తుంది. లేబర్ ఆఫీస్కి సంప్రదించాల్సి వస్తుంది. దీనికోసం మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారు మరియు పిఎఫ్ లేనివారు, ఈఎస్ఐ లేనివారు దీనికి అర్హులు. అలాగే దీనికి వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉండేవాడు, లోపల వయసు ఉండేవాడు అర్హులు. దీనికి 12 సంవత్సరాల మినిమం 12 సంవత్సరాల కాలంలో 90 రోజులు పనిచేసి ఉండాలి. కార్మికుడు పనిచేసిన వాళ్ళకి మాత్రమే అర్హత లభిస్తుంది. అలాగే లేబర్ కార్డు ఒకవేళ ఉన్నా ఇబ్బంది లేదు, లేకపోయినా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి భవన కార్మికుల గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనివలన 5 సంవత్సరాలు ఈ పథకం వర్తిస్తుంది. ఈ 110 రూపాయలు చెల్లించిన వారికి ప్రమాదవశాత్తు మరణించినచో వాకాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన నెల్లూరు జిల్లా జెడ్పీసీఈఓ విద్యారమ్మతో పాటుగా వాకాడు మండలం ఎంపీడీఓ శ్రీనివాసరావు, పంచాయతీ విస్తరణ అధికారి ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓఎస్ఎస్ఆర్ ఉన్నాయి, గ్రౌండెడ్ వాటర్ ఉంది, హ్యాండ్ పంప్స్ ఉన్నాయి. క్రాష్ ప్రోగ్రామ్లుగా చేసి హ్యాండ్ పంప్స్ అన్నింటిలో రిపేర్ చేసుకున్నాము. క్రాష్ ప్రోగ్రామ్ అయిపోయింది మేడం? అయిపోయింది. తర్వాత ఇంకేమంటే సిపిడబ్ల్యూఎస్కి ఈ సంవత్సరం 25-26 టెండర్స్ కాల్ఫర్ చేశాము. 1.5 నుండి వాళ్ళు కాంట్రాక్టర్స్ వచ్చారు. వాళ్ళకు కూడా నేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. డిఈస్తో మన గూడూరు డివిజన్ నుంచి కూడా వచ్చారు, డిఈస్ అందరూ వచ్చారు, ఇక్కడ డిఈ కూడా వచ్చారు. వాటర్ ఎక్కడైనా మనకి ఇంకా రాబోయే రోజుల్లో పైప్ లైన్ లీకేజెస్ కావచ్చు, ఏదైనా ఉంటే కూడా వెంటనే అరెస్ట్ చేయండి. వాటర్ ఎక్కడ స్పాసిఫిక్ వాటర్ బోర్న్ డిసీజెస్ లేకుండా చూసుకోవాలి. వీటికి నిన్న మన కమిషనర్ గారు కూడా జూన్ నుంచి వర్షాకాలానికి ముందే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను చాలా మటుకు ఇన్స్పెక్ట్ చేశాను. 1-2 ఇంకా చేయలేదు. వాటిని ఇంకా చేసి ఎక్కడ ఏది వచ్చినా కూడా వెంటనే వాటికి మన జడ్పీ నుంచి చెప్పి మండల పరిషత్ నుంచి అయితే మండల పరిషత్ నుంచి కూడా చేస్తున్నాం. ఉదాహరణకి రాపూర్ ఒకసారి వెళ్ళింది, ఒక గ్రామానికి ఎస్టీ విలేజ్కి వాటర్ రాలేదండి. అక్కడికి పైప్ లైన్ వేయాలంటే 3.5 లక్షలు అవుతుందంటే రాపూర్ ఎంపీడీఓ దగ్గర నుంచి ఇది తీసుకొని మా ఎంపీతో మాట్లాడి ఆ వర్క్ కూడా అట్లా ఎక్కడికక్కడ ఏది అది చేస్తున్నాము. నిన్న కూడా డిఈస్తో చెప్పడం ఎక్కడైనా మనకు లాప్సెస్ వచ్చి చెప్పండి, ఎస్పర్ట్స్ వేసుకోండి, శాంక్షన్స్ తీసుకొని మీకు ఎద్దడి లేకుండా చూద్దామని తీసుకున్నాము. తర్వాత ఇంకేమంటే కమిషనర్ గారు వారానికి 1-2 మండల పరిషత్ని ఇన్స్పెక్ట్ చేయాలి. రికార్డ్స్ ఎలా ఉన్నాయి, పరిసరాలు ఎలా ఉన్నాయి. మనం వెళ్తూ ఉంటే కొద్దిగా మార్పు అనేది వస్తుంది. ఆఫీస్లో మాకున్న ఒత్తిడిలో ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా నేను 2 చూడలేకపోయినా ఒకటైనా చూడాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాను. 46 మండలాలు కొన్ని చూడగలిగాను, కొన్ని చూడాలి, లేట్ అవుతుంది. అందులో భాగంగానే మనకు ఈరోజు వాకాడు స్థలాన్ని సేకరించడం, ప్రస్తుతానికి ఎక్కడ ఉండాలా, డిఎల్డిఓ ఆఫీస్ని ఏ విధంగా రన్ చేయాలా. 15 మంది స్టాఫ్ని ఇస్తున్నారు డిఎల్డిఓ ఆఫీస్కి. అంటే అక్కడే డిఎల్పిఓ అక్కడే ఉంటారు, ఏపీడీ ఎన్ఆర్ఎస్ వారు అక్కడే, మన డిఎల్డిఓ కూడా అక్కడే ఉంటారు. ఆ ముగ్గురికి 15 మంది వరకు స్టాఫ్ని ఇస్తున్నారు. ఈ 15 ప్లస్ వీరు ముగ్గురు వరకు 18 మంది కూర్చుండే అవకాశాన్ని మనం టెంపరీగా పెట్టుకోవాలి. దాంట్లో భాగంగానే నేను ఈరోజు పంచాయతీ
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.